ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమితి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఒక వ్యక్తి బయటకు వెళ్ళకూడదు కానీ వెళ్తానని చెప్పేసి మొండి పట్టు పట్టాడు, వెళ్ళిపోతున్నాడు. అయితే అతను మళ్ళీ రప్పించుకోవడం ఇష్టం, రావడము అతనికి ఇష్టమే. అందు గురించి అటువంటిప్పుడు ఏం చేస్తారు? ఎప్పుడు తిరిగి వస్తాడని ఎదురు చూస్తుంటారు. ఎదురు చూస్తారట, అలా మాట్లాడతారు. ఇక వారికి ఏంటంటే ఏదైనా గుర్తింపు చిహ్నమిచ్చి పంపిస్తారు. ఆ గుర్తింపు చిహ్నమే పోయేటప్పుడు ఇంద్రియాలను ఇవ్వడం, వచ్చేటప్పుడు మళ్ళీ ఇంద్రియాలను వదిలేసి రావడం. గేట్ పాస్. వెలిగింది అమ్మగారు? అర్థమైంది సార్. అదే అందుకని మళ్ళీ ఒకసారి చెప్పండి ఇప్పుడు ఈ విషయం. ఒక వ్యక్తి బయటకు వెళ్తానంటున్నాడు, అతను వెళ్ళడం ఆ వ్యవస్థాపకునికి ఇష్టం లేదు. కానీ అతను మొండి పట్టుబట్టి పోతానని చెప్పేసి చేస్తున్నాడు. కాబట్టి సరే నీ కర్మ, నువ్వు వెళ్ళు, పోతే పోతున్నావు అని ఆ గేట్ దగ్గర ఈ పాస్ తీసుకోపో, మళ్ళీ వచ్చేటప్పుడు ఆ పాస్ అక్కడ ఇచ్చేసి రా అని చెప్పేసి ఏదైనా గుర్తింపు కార్డు ఇస్తారు కదా. ఇప్పుడు ఆధార్ కార్డు మనందరికి ఇచ్చి నరేంద్ర మోడీ గారు పెట్టినట్టు. అవును. ఆ రకంగా ఆ గేట్ పాస్ లాంటిది ఈ ఇంద్రియాల యొక్క దారాదత్తం చేయడం, మనకు ఇవ్వడం, మళ్ళీ మోక్షానికి వెళ్ళేటప్పుడు ఇంద్రియాలను విడిచిపెట్టి రావడం, జీవితాన్ని ఇంద్రియాలను విడిచిపెట్టి రావడం. ఎలా వెళ్ళావో అలాగే రావాలి. స్వదీయం వస్తు గోవిందే తుభ్యమేవ సమర్పితే, నీది నీకే అంకితం. చేస్తుండే కదండి పరమాత్మ. ఏమైంది చేసేది? ఏం చేసేది? తెచ్చేది, తీసుకుపోయేది పరమాత్మనే కదా. పరమాత్ముడు ఎక్కడికి తీసుకుపోతాడు? మరి ఆయనే కదా జన్మిచ్చేది మనకు. అమ్మగారు మీ మనవన్ని అడగండి, చెప్తాడు. మనవన్ని, మనవరాల్ని. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు మీ సంఖ దిగుతా అంటున్నారు, ఎందుకు మిమ్మల్ని సంఖకెత్తుకోమని అంటున్నారు, ఏడుస్తున్నారు ఎందుకు, వాళ్ళని అడగండి, చెప్తారు. అర్థమైందా లేదా? వాళ్ళకు క్షణికం, అల్ప సంతోషులు కాబట్టి అంతవరకే. ఎత్తుకోమంటే ఎత్తుకోవాలి, దించమంటే దించాలి, అంతే. ఓం ఆచార్య, అదంతా మన చేతుల్లో లేదు, పరమాత్మ చేతుల్లో. అది వారి చేతుల్లో లేదు. వాళ్ళకి ఏంటంటే అల్ప సంతోషులు, వారు దేంట్లో తృప్తి పడరు, అంతవరకే. అథో అయం వా ఆత్మ, ఈ యొక్క బృహదారణ్యకోపనిషత్తు 4వ బ్రాహ్మణం, 1వ అధ్యాయం 4వ బ్రాహ్మణం 16వ ప్రసంగాన్ని చూడండి.
అథో అయం ఆత్మ అయం వా ఆత్మ సర్వేషాం భూతానాం లోక. ఈ ఆత్మతోటే ఈ సంపూర్ణ 84 లక్షల జీవరాశులతోటి ఈ యొక్క జీవలోకం అనేటువంటిది ఉన్నది. ఈ జీవాత్మలతోటి ఏర్పడింది. సా యద్ జుహోతి యద్ యజతే తేన దేవానాం లోక. ఇక ఏదైతే ఆహుతి ఇవ్వబడుతుంటుందో ఆ యజ్ఞం చేసేటువంటి పుణ్యమయ లోకం, పుణ్యాత్ముల లోకం, దేవలోకం, వారు దేవతల సంయోగంలోనే ఉంటుంటారు. జుహోతి యజతే తేన దేవానాం లోకో. ఆ దేని ద్వారానైతే యజ్ఞం చేస్తుంటారో అది దేవతల లోకం అనబడుతుంటది. అంటే మనుషుల నుండి దేవతలు అవుతున్నారు అనేటువంటిది. దేవతలు ఏం చేస్తారు అంటే ఇవ్వడం, దారాదత్తం చేయడం, ప్రసాదించడం, వరదానాలు ఇవ్వడం. ఆ రూపకంగా ఈ యొక్క యజమానుడిగా కూర్చున్నటువంటి వ్యక్తి, ఆ యొక్క దంపతులు, ఆ యొక్క కుటుంబం ఇవ్వడమే నేర్చుకున్నారు. కాబట్టి ప్రతిదీ ఇవ్వడమే. ప్రతి దేవతకు, ప్రతి మంత్ర దేవతకు ఒకరికి కర్పూరం వెలిగించి పెట్టడం, ఒకరికి సమిధ దానం చేయడం, ఒకరికి పంచఘృతాహుతి, ఒకరికి జలప్రసేచనం, మరొకరికి హోమద్రవ్యం, మరొకరికి శిష్టకృతి, మరొకరికి బలివేషదేవం. ఇట్లా ప్రతి ఒక్కరికి, దేవతలకు అందరికీ ఇవ్వడం వల్ల మనుష్యుడు కూడా దేవుడు అవుతున్నాడు అనమాట. అంటే అగ్నిహోత్రం చేసేటువంటి వారు దేవతలు, దివ్యమైనటువంటి వారు. యద్ అనుబ్రూతే తేన ఋషీణాం అథ యత్ పితృభ్యో నిప్రణాతి యత్ ప్రజామిచ్చతే తేన పితృణాం. ఇక ఎవరైతే అనుబ్రూతే అంటే ఏదైతే సందేశం ఇస్తుంటారో, ఉపదేశిస్తుంటారో అటువంటిది వారు, అంటే ఏదైతే వారు తపస్యతోటి పొందారో, తపస్సుతోటి పొందినటువంటి రహస్యాన్ని అందరికీ అందిస్తున్నారో ఆ రకంగా అందించేటువంటిది ఈ ఉపనిషత్తు జ్ఞానం. ఈ ఉపనిషత్తు జ్ఞానాన్ని అందరికీ అందించాలనేటువంటి తాపత్రయం. వారు మోక్ష సాధనను విడిచిపెట్టి దయానంద సరస్వతిని అడుగుతారన్నమాట యోగులు. ఎందుకయ్యా ఈ యొక్క ప్రజలను బాగుపరచాలని వీరెంటబడ్డావు? వీరు ఒక గొర్రెలు, ఎవరు వస్తే వారెంట పడిపోతుంటారు, కానీ ఎవరి ద్వారా వీరు మారరు. శంకరాచార్య వస్తే ఆయనంట, గౌతమ బుద్ధుడు వస్తే ఈయనంట, మహమ్మద్ వస్తే ఆయనంట, మహావీరుడు వస్తే ఇతనంట, గురునానక్ వస్తే ఆయనంట, జీజస్ వస్తే ఇతని వెంట, ఎవరు వస్తే వారి వెంట పోతూనే ఉంటారు. వీరు ఒక గొర్రెలు. వీరి కోసం నీ ఇంత తపస్సు చేసి సాధించుకున్నటువంటి యోగ సాధనను నిష్ఫలం ఎందుకు చేసుకుంటావు అని అంటే, అప్పుడు దయానందుడు అంటాడు ఏంటంటే, నాలో మోక్షము ప్రాప్తించేటువంటి యోగ్యతను మీరు గుర్తించినందుకు మీకు నా కృతజ్ఞతలు అని చెప్పేసి ధన్యవాదాలు చెప్పి ఏమంటాడంటే, నేను వీరిని మార్చడానికి ప్రయత్నం చేయట్లేదు, ఎటు పడితే అటు అనాలోచితంగా వెళుతున్నారు కాబట్టి ఉద్దేశపూర్వకంగా వెళ్ళాలి, ఉద్దేశపూర్వకంగా జీవించాలి. ఈ జీవితం విలువైనటువంటి జీవితాన్ని నిష్ప్రయోజనంగా దీనిని దుర్వినియోగం చేసుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీరిని వేదముల వైపుకు మరలుస్తున్నాను, వేదముల వైపుకు వీరి దృష్టిని ఆకర్షింపజేస్తున్నాను. ఇక వేదం చదివిన తర్వాత ఇటువైపు రావాలా రాకూడదా అనేటువంటిది వారి విద్యత మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని నేను వారిని మార్చడం లేదు అని చెప్పేసి దయానంద సరస్వతి అన్నాడు. ఆ రూపకంగా ఎవరైతే ఎన్నెన్నో జన్మల కొలది తపస్సు చేసుకొని తపస్సు ప్రతిఫలించిన నాడు వారి స్వార్థాన్ని చూసుకొని మోక్షానికి వెళ్లకుండా ఆ మోక్ష జ్ఞానాన్ని అంతా తనకు సహకరించినటువంటి ఈ యొక్క కుల వృత్తుల వారికి మరియు మిత్రులకు, బంధువులకు, సహోదరులకు అందరికీ సహకరించడానికి ఆ తపస్మయమైనటువంటి అధ్యాత్మ విద్యను ఈ ఉపనిషత్తుల రూపంలో లిపిబద్ధం చేశారు. ఆ లిపిబద్ధం చేసినటువంటి దానిని మనం అనుసరిస్తూ
అంటే వేలు పట్టుకొని మన సాధనను మనం కొనసాగిస్తున్నాం. ఇది రహస్యం ఇక్కడ. 17వ చెప్తుండ్రు కదండి ఇప్పుడు మీరు 16 ఏది అనుభూతి తేన ఋషీణం, ఇది ఋషుల యొక్క తపస్సు. ఈ తపస్సు ద్వారానే లభించినటువంటి అధ్యాత్మ విద్య. ఈ అధ్యాత్మ విద్యతోటే ఈ యత్ పితృభ్యో నిప్రణాతి, ఈ యొక్క అధ్యాత్మ విద్యలోనే చెప్పబడింది ఏంటంటే, పెద్దలు అంటే గొప్ప గొప్ప వారు ఎవరైతే ఉంటుంటారో, తల్లిదండ్రులు కానీ గురువులు కానీ ఎవరైతే వయోవృద్ధులు ఉంటారో వారిని కూడా తృప్తిపరచడం, సమయానికి భోజనం పెట్టడం, నీళ్ళు ఇవ్వడం, మరి మందులు ఇవ్వడం, పడుకోవడానికి వ్యవస్థ చేయడం, ఈ రకంగా. కానీ ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టి కేవలం చనిపోయిన శవానికి మాత్రమే పోటీపడి మరీ జీవగంజి పోయడానికి వస్తుంటారు. బ్రతుకున్నప్పుడైతేనేమో ఒక్క ముద్ద పెట్టు బిడ్డ, ఆకలేస్తుందిరా, పేగలు పిలకల మాడుతున్నాయిరా, ఒక్క ముద్ద పెట్టు బిడ్డ, నిన్న కూడా తినలేదు బిడ్డ, రాత్రి కూడా పెట్టలేదు బిడ్డ, ఇప్పుడు పెట్టు బిడ్డ, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నాకు ఇటు ఊరికి వెళ్ళాలి, నాకు పని పాట లేదు, ఏమే ఇంత పెట్టేసి అని చెప్పేసి అని భార్యకి చెప్పిపోవడం. ఆ రకంగా చేసిపోయినటువంటి వారు ఈ శవం దగ్గరకు వచ్చేసరికి మరీ పోటీపడి పెడుతుంటారు. అక్కడ దేవుడు చూపిస్తున్నది ఏంటంటే, బ్రతికున్నటువంటి జీవితమునేమో ముంచేస్తాడు నీళ్ళల్లో, చనిపోయినటువంటి శవాన్నేమో తేలబెడతాడు. రహస్యాన్ని గమనిస్తున్నారా? ఆచార్య ఎందుకు ఆ విధంగా ఇంకా లోతుగా ఎప్పుడు కొద్దిగా ఇప్పుడు మన సాధనలో లోతుగా ఏంటంటే, ధ్యానంలో మనము సాక్షిభూతంగా ఉండాలి. మనం చేసే ప్రయత్నాలన్నీ ధ్యానానికి బయట జరిగేటువంటి క్రియలు. ఆ క్రియలు ధ్యానానికి రావు. ఏ క్రియ చేసినా ఆ క్రియ పేరుతోటి, ఉదాహరణకు ఒక పేరు తీసుకున్న, ఆ పేరు అనేటువంటిది విషయం. మంత్రం తీసుకున్న, మంత్రం అనేటువంటిది విషయం. నిర్విచార వైశారథ్య అధ్యాత్మ ప్రసాద, నిర్విచార స్థితికి వెళ్తేనే అధ్యాత్మ ప్రసాదం లభిస్తుంటది అనేటువంటిది అభిప్రాయం. కపిల మహర్షి అయితే స్పష్టంగా చెప్తున్నాడు, ధ్యానం నిర్విషయం మనః, ధ్యానం అనేటువంటిది విషయరహితమైనటువంటి స్థితిలోనే లభిస్తుంది అనేటువంటిది అభిప్రాయం. ఇక్కడ భగవంతుడు ప్రత్యక్షంగా చూపిస్తున్నటువంటిది ఏంటంటే, నీవు చేస్తున్నటువంటి ప్రయత్నం అంతా నిన్ను దుఃఖమయంగా చేస్తుంటది. నువ్వు ప్రయత్నరహితంగా అయిపో. ఈ ఇంద్రియ స్పర్శతోటి అక్రియ ధ్యానంలో కూడా ప్రతి క్రియని నివృత్తి చేసుకొని మళ్ళీ యథాస్థితికి వచ్చేయమనడం, యథాస్థితికి రప్పింపజేయడం వెనుక అంటే క్రియారహితంగా. మళ్ళీ అక్కడ వేద మంత్రంలో చెప్తున్నాడు ఏంటంటే, ద్వాసుపరుణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిశస్వజాతే తయోరణ్య పిప్పలం స్వాధివత్య నా అశ్నన్యు అభిచాకశేతి. మనం పిప్పలం స్వాధివత్య అనేటువంటి భోగ ప్రవృత్తిలో ఉన్నాం. భగవంతుడు చెప్తున్నది ఏంటంటే, నువ్వు ఈ సుఖ దుఃఖము అనేటువంటి వీటి ఫలాలను అనుభవించేటువంటి భోగ ప్రవృత్తితో ఉన్నంత వరకు నీకు దుఃఖం తప్పనే తప్పదు, నీకు ఈ చావు తప్పనే తప్పదు, నీకు ఈ రోగాలు, ఈ మృత్యు భయం తప్పనే తప్పదు. అందు గురించి నీవు ఒకవేళ ఈ మృత్యు భయం నుంచి బయటపడాలి అని అనుకుంటే, నీవు నా అశ్నన్యో అభిచాకశీతి, ఇదిగో నేను చూడు ఈ సృష్టి మొత్తంలో ఉన్నాను కూడా, ఏ ఒక్క దానిని నేను స్పృశించకుండా ఉన్నాను, నా వలనే నీవు సాక్షిభూతంగా ఉండుము అనేటువంటిది సారాంశం. అంటే దీంతో ఈ సోమరి వాళ్ళు, ఆ ఆలస్య ప్రమాదంతో ఉండేటువంటి సోమరితనంతో ఉండేటువంటి వాళ్ళు, ఇంకా తినడం వద్దు, తాగడం వద్దు, పని వద్దు, పాట వద్దు, సంపాదించడం వద్దు, ఏదొద్దు, వట్టిగానే ఊరికే కూర్చుండాలి అని అనుకుంటారు. కాదు, భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, పురుషార్థం చేసిన తర్వాత లభించేటువంటి పారితోషికాన్ని అందుకునేటువంటి స్థితి. అందుకని ఇక్కడ బ్రతికున్నటువంటి వ్యక్తి నీళ్ళలోకి వెళ్ళగానే తన కాళ్ళు చేతులు ఆడించి ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి అతన్ని ముంచడానికి ప్రయత్నం చేయడం. అదే శవము ఇక అది జీవిత రహితం అయిపోయింది కాబట్టి, జీవితం వెళ్ళిపోయింది కాబట్టి, చనిపోయింది కాబట్టి,
దాంట్లో దాన్ని ముంచిన ఉపయోగం లేదు. ముంచితే చేపలు అవన్నీ తినేస్తుంటాయి కాబట్టి దాన్ని తేలాడబెట్ట చేయడం, చూపించడం. నీవు ఈ శవంలాగా నువ్వు బ్రతికుండగానే నీటి మీద తేలడం నేర్చుకో. నీవు జీవితాన్ని తరించిపోతావు. నీ సొంత బుద్ధితోటి ఏవైతే ప్రయత్నం చేస్తావో ఆ ప్రయత్నమే నిన్ను ముంచేస్తుంది అనేటువంటిది సారాంశం. ఇప్పుడు వీళ్ళకి శిక్ష పడుతుంది అంటే ఇప్పుడు తెలుసుకుంటున్నాను నేను. ఒక ఆమె మా ఆమె విజయ కొన్ని నీళ్లు పోయి కొన్ని నీళ్లు వస్తే మూత్రం వస్తుంది పోయే అంటే అది కూడా పాపమేనా? మంచం నుండి కొన్ని మంచిలు పోయింది కొన్ని మంచిలు పోయి అంటే అమ్మగారు, మూత్రం రావడం పాపం కాదా? మలం రావడం మంచంలో ఉన్నది, మంచంలో ఉంటుంది కొన్ని నీళ్లు పోయింది కొన్ని నీళ్లు పోయి అంటే ఊరికే మూత్రం పోస్తుంది పోయొద్దు అన్నారు. అది ఊకే మూత్రం పోస్తుంది అని అంటే వారి శరీరం ఎంత సున్నితంగా ఉన్నది అంటే వచ్చినట్టు విడిచిపెడుతుంది. అది శరీరానికి రక్తం గడ్డగట్టినప్పుడు వేడి పుడుతుంది కదా, శరీరం అంతా వేడి పుడుతుంది కదా. వేడి చల్లారాలంటే నీళ్లు కావాలి కదా. అంటే అది పోయకపోవడం కూడా పాపమేనా అంటున్నాను. నీళ్లు పోయకపోతే పాపం అని అంటే మూత్రం పోయకపోతే పాపమే కదా. చచ్చిపోతుంది అంతే చేయకపోతే. అంతే కదా. బ్రతకాలంటే నీళ్లు తాగాలి. ఆమె తెచ్చుకోలేదు కాబట్టి ఆమె స్థితి అంత దయనీయంగా ఉన్నది కాబట్టి ఆమెకు అడిగినప్పుడు నీళ్లు ఇవ్వాలి. ఇదే పితృయజ్ఞం ఇక్కడ చెప్తున్నటువంటి పితృజ్ఞం. అయ్యో పాపం అని పాపం అనే కాదు, వాళ్ళ అది గుర్తిస్తలేరు. దానికి కథ ఏంటంటే భార్య బాధ పడలేక ఒక అతను తల్లిదండ్రిని అనాథాలయంలో విడిచిపెట్టడానికి పోతుంటే అక్కడ డబ్బులు అడుగుతున్నారని చెప్పేసి తీసుకుపోయేది రైల్వే స్టేషన్ దగ్గర ఫుట్పాత్ మీద వదిలిపెడతానని చెప్పి తీసుకుపోతున్నాడు. మరి అక్కడ పడుకోవడానికి ఒక జోరతట్టు, కప్పుకోవడానికి ఒక బట్ట పొంత, ఎవరనేవన్నీ ఇస్తే తీసుకోవడానికి ఒక చిప్ప, ఇవి కొనిస్తున్నాడు కొనుక్కొచ్చిండు అన్నట్టుగా. అంటే ఇక అది అతని కొడుకు చూశాడు అనమాట. చూసి ఏమన్నాడు, ఏమంటలేడు, ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మళ్ళీ అమ్మ నాన్నని తీసుకొని పోతున్నాడు కారులో. నాన్న నేను వస్తాను అని చెప్పేసి, అదే నువ్వు రావద్దు ఇక్కడికి అని అంటే, లేదు నేను వస్తాను అంటే ఏడుస్తుంటే సరే రమ్మని చెప్పేసి తీసుకుపోతాడు అనమాట. తీసుకుపోతుంటే ఆ కారులో ఎక్కిన తర్వాత ఈ చిప్పను, ఆ బొంతను, బట్ట బొంతను అవన్నీ దాపెడుతున్నాడు. అక్కడ దించేటప్పుడు అది కనబడతలేదు. ఎందుకు ఇవి కనబడతలేదు, ఏమైనా అంటే నేనే దాపెట్టినాను. ఎందుకు అని అంటే, నాన్న డబ్బును దుర్వినియోగం చేయొద్దు కదా. ఇప్పుడు మీ అమ్మ నాన్నకైతే నువ్వు కొన్నావు, నువ్వు సంపాదిస్తున్నావు, కానీ మా అమ్మ నాన్నకు నేను సంపాదిస్తానో లేదో తెలియదు కదా, అందుకే నేను దాపెడుతున్నా. వెలిగిందా? రేపు అడ్వాన్స్ గా తల్లిదండ్రికి. బాలరాజు గారు పట్టుకున్నారా లేదా? ఎందుకు అంటే తన తల్లిదండ్రిని ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఫుట్పాత్ మీద వదిలేయడానికి కొడుకు తీసుకుపోతున్నాడు కాలరు. అంటే ఇక తన తీసుకుపోయే అతని కొడుకు కూడా నాన్న నేను వస్తానని చెప్పేసి అతను కూడా ఏడ్చుకుంటూ వెంటపోయాడు అనమాట. నాన్న కారు నడిపిస్తున్నప్పుడు ఇతను ఆ కారులో ఉన్నటువంటి ఆ బొంతను, ఆ చిప్పను, అవి కప్పుకునేటువంటి బట్ట బొంతను ఇది దాపెడుతున్నాడు అన్నట్టుగా. మళ్ళీ అక్కడ చేరుకున్న తర్వాత వారికి ఈ చిప్ప ఇవి కనబడతలేవు, బొంత ఏమైంది అని చెప్పేసి అమ్మని అడిగితే మాకెమెరక నువ్వే ఏడబెట్టినావు అని చెప్పేసి వాళ్ళు కోపాన్ని అన్నారు అన్నట్టు. అప్పుడు అరే నువ్వేమైనా చూసినావు అంటే నేనే దాపెట్టినా అన్నాడు. ఎందుకు దాపెట్టినవారు అని అంటే అప్పుడు చెప్తున్నాడు అన్నట్టుగా అసలు రహస్యం. నువ్వు సంపాదిస్తున్నావు కదా నాన్న, మరి డబ్బును దుర్వినియోగం చేయొద్దు కదా, నువ్వే చెప్పావు కదా పొదుపుగా వాడుకోవాలని చెప్పేసి. అందుకని నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి మీ అమ్మ నాన్నకైతే నువ్వు కొన్నావు, మరి మా అమ్మ నాన్న ఈ స్థితికి వచ్చేసరికి నేను సంపాదిస్తానో లేదో నాకు తెలియదు, అందు గురించి ఇవి నేను దాపెడుతున్నాను, ఇవి మీకు కావాలి కదా, నేను కూడా మీకు ఇవ్వాలి కదా, మిమ్మల్ని కూడా వదిలేసి రావాలి కదా అంటే అతనికి చుక్కలు కనబడ్డాయి. అమ్మ నువ్వు చిన్న మాట అన్నావు, వద్దు నా తల్లిదండ్రులు నా దగ్గరే ఉండాలని చెప్పేసి మళ్ళీ వెనుకకు తీసుకొచ్చి ఇంకా పెట్టుకున్నాడు. ఇప్పుడు జ్ఞానోదయం అయిపోతుంది ఆయనకు. అంతే కదా మరి. అదే ఇంకా పిల్లాడు చెప్పకుండానే నువ్వు చేసిన పని రేపు నేను అదే చెయ్యాలి కదా అనేటటువంటిది సందేశం. అంతే మరి.
శిక్ష అనుభవిస్తారు అంతే. అదే మనుండంగా వాళ్ళు విలవిలలు ఆడుతుంటారు. ఆకలికి స్నానం చేయలేక అది మలమూత్రాల దాంట్లో బట్టలన్నీ తడిసిపోయి ఈగల దోమలతోటి. కానీ వాళ్ళకు ఒక్క ముద్ద అన్నం పెట్టమంటే పెట్టారు. కానీ చనిపోయినాక మాత్రం పోటీపడి నువ్వు ఎట్లా ముగిస్తావు? నేను పోయలే కదా, నేను మా అమ్మ అయితే, మా నాన్న అవుతాడు, మా చిన్నమ్మ అయితే, మా పెద్దమ్మ అవుతుంది అని చెప్పేసి పోటీ పడుకుంటూ వచ్చి పురోహితులతో కొట్లాడి మరీ పోస్తారు. నోట్లో కాష్టం మీద పెట్టిన తర్వాత నీళ్లు పోస్తుంటారు. కానీ ఆ నీళ్లు మాత్రం లోపల పోవు కదా ఆచార్య. అదే అందుకే కదా పోసేది. అదే నీళ్లు లోపలికి పోతే వాళ్ళు ఎందుకు పోస్తారు? అది గుళ్ళల్లో అది పశువులను బలిచ్చేది కూడా అంతే. దేవత పేరు మీద ఆ పశువులను చంపుతారు కదా. మరి చంపినప్పుడు ఆ దేవతలు ఆ చంపినటువంటి శవాలను తింటే మళ్ళీ ఇంకోసారి చంపుతారు. అక్కడ దేవతలు తినరు కాబట్టి దేవతల పేరు మీద చంపుకొని వీళ్ళే తింటుంటారు అన్నట్టుగా. అది కారణం. యత్ ప్రజామిచ్చతే తేన పిత్రీణ. ఈ తల్లిదండ్రులు అంటే ఎవరు అని అంటే సంతానాన్ని ఇష్టపడాలి. సంతానాన్ని ఇష్టపడాలి అంటే దీని యొక్క రహస్యం ఏంటంటే, ఎవరైనా పెద్దవాళ్ళు అనేటువంటి వారు పిల్లలకు నీతులు చెప్పొద్దు, మంచిగా నడుచుకోమని చెప్పొద్దు, వారిని అబద్ధం ఆడొద్దని చెప్పొద్దు. అలా చెప్పకుండా మనము మన జీవితంలో సాధించినటువంటి అనుభవం ఏదైతుందో ఆ అనుభవాన్ని వాళ్ళకి చెప్పాలి. అంటే ఎలా చెప్పాలి అని అంటే, ఎలా మాట్లాడితే అబద్ధం అవుతుందో అది అలా మాట్లాడితే దాని పరిణామం ఏంటో అది చెప్పండి. వాళ్ళు అబద్ధం ఆడాలా లేదా వాళ్ళు నిర్ణయించుకుంటారు. మంచిగా అంటే మంచిగా మాట్లాడాలంటే ఎలా మాట్లాడితే మంచిగా అవుతుందో అది చెప్పండి. అది మాట్లాడాలో లేదో వాళ్ళు నిర్ణయించుకుంటారు. అనుభవం చెప్పాలన్నట్టుగా. అదే రూపకంగా మంచి వాళ్ళ సోపతి పట్టాలి, మంచి వారి స్నేహంలో ఉండాలి అని చెప్పకూడదు. ఎలాంటి లక్షణాలు గలగినటువంటి వారి యొక్క స్నేహంలో ఉంటే తన బిడ్డ ఏ రకంగా తయారవుతాడో అది చూపెట్టాలి. రాముడు లాంటి మంచి వాళ్ళ స్నేహంలో ఉంటే రాముడిలాగా తయారవుతాడు, చెడ్డ వాళ్ళ స్నేహంలో ఉంటే కంసునిలాగా, దుర్యోధనులాగా, దుశ్శాసనులాగా తయారవుతుంటారు. అందు గురించి దీని యొక్క పరిణామం, నువ్వు గొప్పగా ఎదిగావంటే నిన్ను నలుగురు ఇష్టపడతారు, అదే చెడుగా ఎదిగావంటే నిన్ను అందరూ చీకొడతారు, సామాజిక చీడ పురుగు అని చెప్పేసి నిన్ను దూరం పెడతారని చెప్పేసి పిల్లలకు చెప్పాలి. అంతేగాని నీతులు చెప్పకూడదు. నువ్వు మంచిగా మాట్లాడాలి, బుద్ధిగా ఉండాలి ఇది అని చెప్పేసి మనం నీతులు చెప్తే మన ఇంటి గడప దాటగానే పక్కింటోడు అరే నీ అవ్వాని అక్కడికి వెళ్ళి మొదలు పెడతాడు అన్నట్టు. ఇప్పుడు ఈ నీతులు ఎందుకు పనికి వస్తున్నాయి చెప్పండి? అందుకని వాళ్ళకు యథార్థం చెప్పాలన్నట్టుగా. వాళ్ళకు తెలియదు, వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు, కానీ నువ్వు మాట్లాడకూడదు, వాళ్ళతో స్నేహం చేయకూడదు. చేస్తే నువ్వు కూడా ఇవే మాటలు నేర్చుకుంటావు. ఈ మాటలు నేర్చుకుంటే నేను ఎవరు దగ్గరికి రానివ్వరు. నువ్వు మంచిగా గొప్పవాడి కావాలి అని అంటే నువ్వు మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా స్నానం చేయాలి, నువ్వు మంచిగా చదువుకొని గొప్పగా మంచి మంచి ఆలోచనలు చేయాలి. గొప్పవారితో కూర్చుంటే గొప్ప ఆలోచనలు వస్తుంటాయి, చెడ్డవారితో కూర్చుంటే చెడ్డ ఆలోచనలు వస్తుంటాయి. అది నీ ఇష్టం, నీ జీవితం అని ఎవరి జీవిత బాధ్యతను వారినెత్తినే పెట్టాలి. అంతేగాని నీకెందుకు నేనున్నా కదా అంటే నేను బ్రతికే ఉన్నాను కదా, నీకెందుకు నేను చూసుకుంటా అని చెప్పేసి ఏ పని చేయకుండా వాళ్ళను మనం చనిపోయే వరకు వారిని అదే రకంగా నేనుంటాను, నేను చూస్తాను, నేను చేస్తాను కదా అని చెప్పి అన్ని పనులన్నీ మనమే చేసి పెడితే మనం చనిపోయాక వారికి ఉన్నది నరకం. ఒక వస్తువు కొనాలన్నా తెలియదు, ఒక శత్రువు ఎవడో తెలియదు, మిత్రుడు ఎవడో తెలియదు, నమ్మక ద్రోహం చేసేవారెవరో తెలియదు, అన్ని ఎదురు దెబ్బలే. అప్పుడు మనకు శాపనార్థాలు పెడతాడంటే బ్రతికుండగా మనం ఒక్క పని చేయని అన్ని తనే చేసుకుంటూ పోయి నన్ను జీవితానికి నరకం చూపిస్తున్నాడు అని చెప్పేసి తల్లిదండ్రులకు శాపనార్థాలు పెడతారు. అబద్ధం ఆడినప్పుడు అబద్ధం ఆడద్దు, అబద్ధం ఆడితే నోరు లేకుండా చేతులతో పని చేసి చేతులు లేకుండా చెప్తాడు. అట్లా చెప్తుంటే తప్పు కదా.
వారికి అట్లా చెప్పకూడదు. ఎట్లా చెప్తే ఎదుటి వారు మోసపోతారో, ఎట్లా చెప్తే ఎదుటి వారికి కనువిప్పు కలుగుతుందో ఆ విషయాలు నేర్పించాలి, అనుభవాన్ని చెప్పాలి. అవును, చిన్న పిల్లలకి ఏమర్థమవుతుంది? 6 ఏళ్ళ 7 ఏళ్ళ పిల్లలకి ఏమర్థమవుతుంది అని మీరు అనుకుంటున్నారు. భగవంతుడు చెప్పేటువంటిది ఆ చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలన్నమాట. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రి జ్ఞానవంతులైతే పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లి మాట్లాడకుండా ఉండాలి, వారికి వారితో మాట్లాడకుండా భోజనం చేయకుండా కనపడాలి. అప్పుడు తండ్రి దగ్గరికి తీసి, చూసావా నువ్వు ఇలా తప్పు చేస్తే అమ్మ భోజనం చేస్తలేదు, మాట్లాడతలేదు, మరి నువ్వు ఇలా తప్పు చేయకూడదు కదా అని చెప్పి సరి చెప్పాలి. ఇప్పుడు నాన్న గొప్పడినప్పుడు అమ్మ దగ్గరికి తీయాలి, నాన్న గొప్పడినప్పుడు అమ్మ దగ్గరికి తీయాలి, అమ్మ గొప్పడినప్పుడు నాన్న దగ్గరికి తీయాలి, వారికి విషయాన్ని తెలియజేయాలి. అది ఒకవేళ అర్థమైంది అనుకోండి, అలా పెరిగితే వాళ్ళు ఎప్పుడైనా తప్పు చేయాలన్నా మన వైపు చూస్తారు, భయపడతారు. మనం ఇట్లా వాళ్ళ వైపు చూస్తేనే గజగజ వణికిపోతుంటారు. వేరే వాళ్ళు ఆశ్చర్యపోతారు, నువ్వు ఏం చేస్తున్నావు, పిల్లలు నువ్వు చూస్తేనే వాళ్ళు గజగజ వణికిపోతున్నారు అని అంటుంటారు. ఇక వీళ్ళు ఎవరైతే తప్పు చేసినప్పుడు కొడతారు కదా, ఈ చెంపలు విండడం, కట్టెతోటి కొట్టడం, వాళ్ళు తెగిస్తారనమాట. ఇంతే కదా, ఇంతకు మించి నువ్వేం చేస్తావు? వారి బుద్ధి మొద్దుబారిపోతుంటది. ఇక దీని పరిణామం ఏంటంటే వాళ్ళు పెరిగిన తర్వాత వీళ్ళు చేత కాకుండా అయిపోతుంటారు కదా. అందుకే ఈ అన్నం పెట్టకుండా ఉండడం, అనాథాలయంలో వదిలేయడం, ఫుట్పాత్ మీద వదిలేయడం, ఊరవతల వదిలేయడం, ఈ స్థితి వస్తుంది అన్నట్టు. బాలరాజు గారు వెలుగుతుందా? ఉంటది కదా పిల్లలకు అమితమైన ప్రేమ. బాలరాజు గారు పట్టుకుంటున్నారా రహస్యాన్ని? పట్టుకుంటున్నా స్వామి, పట్టుకోవాలి. ఎందుకంటే మన పిల్లలు మన వారసులు కాబట్టి వాళ్ళను మనము తీర్చిదిద్దాలి. అథ మనుష్యాన్ వాసయతే, ఇంకా ఎవరైతే ఇక్కడ భగవంతుని గురించి చెప్తున్నాను అనమాట. ఎవరైతే మనుష్యాన్ వాసయతే, మనుషులను నివసింపజేస్తున్నాడో, వారిని ఈ యొక్క జీవితం ఇచ్చి ఈ రకంగా బ్రతికింపజేస్తున్నాడో, యద్ ఏభ్యో అశనం దదాతి, ఇంకా ఎవరైతే తినడానికి ఇస్తున్నారో, ఎవరైతే చూడడానికి ఇస్తున్నారో, ఎవరైతే వినడానికి మనకు వినికిడి శక్తినిస్తున్నారో, బరువులు లేపడానికి శారీరక బలమునిస్తున్నారో, ఆలోచించడానికి బుద్ధినిస్తున్నారో, మననం చేయడానికి మనస్సునిస్తున్నారో, ఆ యొక్క రహస్యమే పరమాత్మ అనేటువంటిది. మనుష్యానాం అథ యతు పశుభ్య తృణోదకం, ఇక మనుషులకేమో అన్నమునిస్తున్నాడు, పశువులకైతేనేమో తృణము ఉదకం. తృణం అంటే గడ్డి, ఉదకం అంటే జలం, విందంతి, వాటితోటి తృప్తి చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు? పరమాత్మ. తేన పశూనాం యద్ అస్య గృహేషు శ్వాపద వయం స్యా పిపీలికాభ్యగా, ఇక్కడ నుంచి మనుషుల నుంచి, పశువుల నుంచి, పిపీలిక అంటే ఇంట్లో పాకుతుండేటువంటి చీమల వరకు అన్ని ఉపజీవంతి తేన తేషాం లోక, ఇది వాటి లోకం అదే. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అంటే ఈ భగవంతుడు చేస్తున్నాడు, భగవంతుడు సృష్టిస్తున్నాడు. చీమలో అమీబలో ఉన్నది ఆత్మనే, డైనోసార్ పెద్ద రాక్షస బల్లిలో ఉన్నటువంటిది కూడా ఆత్మనే. ఆ ఆత్మ వల్లనే ఆ శరీరం కదులుతుంది, బ్రతకడం, పుట్టడం, చావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రూపకంగా ఈ యొక్క జీవలోకాన్ని, మనుష్యలోకం వేరే, పశువుల లోకం వేరే, పక్షుల లోకం వేరే, ఈ యొక్క చీమల లోకం వేరే, ప్రతిదీ ఏ జాతికి ఆ లోకం, ఈ అన్ని కలిస్తే ప్రాణుల లోకం, జీవలోకం. ఈ రూపకంగా అన్ని వ్యవస్థ చేస్తున్నటువంటి వాడు పరమేశ్వరుడు. యథాహ వై స్వాయ లోకాయ అరిష్టిమిచ్చేత్ ఏవం హైవం విదే సర్వాణి భూతాని అరిష్టిమిచ్చంతి తద్వా ఏతత్ విదితం మీమాంసితం. ఇక స్వాయ అంటే తమ, అంటే ఏ జీవాత్మనైతే ఏ శరీరంలో ఈ 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఆ జీవరాశుల శరీరాలలో వివిధ జన్మలలో ఉన్నటువంటిది, లోకాయ ఆయా లోకమును బట్టి,
అరిష్టిం ఇచ్చేది అరిష్టిం అంటే దుఃఖాన్ని, బాధలను, వాటిని ఏవైతే ఇష్టపడుతుంటాయో, ఏవైతే తెలియక చేస్తూ ఉంటాయో అటువంటివి ఏవం ఏవం హైవం విదే, ఈ రకంగా ఉండేటువంటి వాటి జీవితం, వారి యొక్క లోకం ఆ విధంగానే ఉంటది. సర్వాణి భూతాన్ని, అన్ని ప్రాణులు అరిష్టం ఇచ్చంతి, ఈ ఏవైనా కూడా మొట్టమొదట అన్ని అరిష్టాన్ని కోరుకుంటుంటాయి. తద్వా ఏతద్ విదితం మీమాంసితం, ఇది తెలుసుకున్నటువంటిది. ఇప్పుడు పెద్దల దగ్గరికి పిల్లలను పంపించేది ఏంటంటే, చిన్నగా ఉన్నప్పుడు ఈ చిలిపి చేష్టలతోటి, ఈ యొక్క అల్ప సంతోషంతో ఏడవడం, తొడవడం, అది ఇది కావాలి అది కావాలని మొండి పట్టు పట్టడం అంతా ఏంటిదంటే ఇది పిల్లల ద్వారా జరుగుతుంది అనేటువంటిది. పిల్లలు ప్రతి ఒక్కరు ఇట్లాగే చేస్తారు అనేటువంటిది పెద్దలకు హితబోధ గావిస్తున్నాడు పరమాత్ముడు. ఇంక పెద్దగా అయిన తర్వాత ఎదిగిన దాంతో ఏంటంటే మనకు సామర్థ్యం లేదు కదా, దుప్పటి ఎంత ఉంటే కాళ్ళంతా పెద్దగా చాపాలి. దుప్పటి చిన్నగా ఉంటే బారెడంతా కాళ్ళు చాపుతుంటే ఏంటంటే అటు కాళ్ళు బయట ఉంటాయి, ఇటు తల బయట ఉంటుంది. అది తల వైపు జరుపుకుంటే కాళ్ళు బయటకు వస్తుంటాయి, కాళ్ళ వైపు జరుపుకుంటే తల బయటకు వస్తుంటుంటాయి. అందు గురించి దీని అభిప్రాయం ఏంటంటే ఉన్నంతలో సర్దుకోవడం. దీనినే మొన్నటి వరకు ఒక పాట వచ్చింది కదా, ఎదిగిన కొద్దీ ఒదగమని మొక్క మనకు చెబుతుంది. ఎంతెంత ఎదుగుతుంటావో నీ పరిస్థితిని బట్టి దాంట్లోనే ఒదుగు, బయటకు కనబడకు. స్త్రీ జీవితాన్ని చూపిస్తున్నటువంటిది ఏంటంటే, అమ్మ నాన్నల దగ్గర నువ్వు ఎంత ఐశ్వర్యాన్ని అనుభవించినా కూడా నీవు ఒదగాల్సింది అక్కడ, అది మెట్టినింట్లో నువ్వు ఒదగాలి. కాబట్టి అక్కడ ఆ పరిస్థితుల్లో నువ్వు ఒదగాలి. ఇక నిన్నటి సీతారామ కళ్యాణం వాస్తవికమైనటువంటి జనకపుత్రి సీత యొక్క వివాహం అయిన తర్వాత తల్లి దగ్గర కూర్చుని పెట్టుకుని ఆమెకి ఏమని చెప్తున్నదంటే, అమ్మ నీకు భౌతిక ధనం నేను ఇవ్వగలిగింది నా దగ్గర, నాదంటూ ఏమీ లేదు, అంత నాన్నగారు సంపాదించిందే. నాన్నగారికి నువ్వంటే అమితమైన ప్రేమ, నాన్నగారు నువ్వు వద్దన్నా నీకు ఇస్తుంటాడు ఎంతైనా కూడా. కానీ ఆ భౌతిక ద్రవ్యానికి వేరుగా నేను గ్రహించింది, నాకు మా అమ్మ చెప్పింది, నేను నేర్చుకున్నది ఏంటంటే, నువ్వు మెట్టినింట్లో అడుగు పెట్టగానే వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు ఈ పుట్టింటి వైపు చూడకు. ఈ ద్వారం ఎప్పుడు మూసుకొని ఉంటది. ఎప్పుడైతే నీ మెట్టినింట్లో భర్త, అత్తమామలు, వాళ్ళు ఆడబిడ్డలంతా వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటుంటారో, ఆ సంతోషంగా ఉన్నప్పుడు నీవు ఈ పుట్టింటి వైపు రా, నీ గురించి ఎదురు చూస్తుంటాయి మా ద్వారంలో, ఎప్పుడు తలుపులు తెరుచుకొని ఉంటాయి. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు నీ సుఖం గురించి నువ్వు ఇక్కడికి రావద్దు. మళ్ళీ ఇంకా ఏమని చెప్తుంటదంటే, నీవు నీ మెట్టినింట్లో నెగ్గుకు రావాలి అని అంటే నీ పుట్టింటి వైభవం అక్కడ చెప్పకూడదు. వైభవం గురించి ఎప్పుడు చెప్పకూడదు. అమ్మ నాన్నల గొప్పదనము, అన్నదమ్ముల పౌరుషం గురించి, గొప్పదనం గురించి అక్కడ ఎప్పుడు ప్రస్తావించకూడదు. ఎందుకంటే నీవు ఒదగాల్సింది అక్కడ. నువ్వు వాళ్ళకు చిన్న చూపు చూపించినప్పుడు వాళ్లకు స్వాభిమానం దెబ్బతింటది. కాబట్టి ప్రతీకారం తీర్చుకుంటారు. అందు గురించి నువ్వు వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు ఏవి చెయ్యకు. అర్థమవుతుందా గారు? ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నారా? అట్లా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అది విజయలక్ష్మమ్మ చెప్పేవాళ్ళు లేక అలా అవుతున్నది సమాజం. బాలరాజు గారు ఏర్పాటు చేస్తున్నారు అంతేనా? సద్యన్నం తినేటువంటి ఉదాహరణ మళ్ళీ ఒకసారి చెప్పండి. ఒకసారి ఏమంటారు? సద్య కోడలు అంటే కదా సద్యన్నం తింటున్నాం మా ఇంట్లో అని. ఆ ఉదాహరణ ఒకసారి చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం రాష్ట్రం అర్థమైంది, మెట్టిల్లి విషయత అర్థమవుతుంది. ఒక ఆర్య సమాజ వైదిక కుటుంబం నుంచి అమ్మాయి వివాహం చేసుకొని పౌరాణిక భావజాలం కలిగినటువంటి వారింటికి వెళితే అక్కడ వారింట్లో ఏ దాన ధర్మాలు ఏవి జరగవు. అన్ని వారికే స్వార్థం చూసుకుంటారు అన్నమాట. వండుకున్నామా, తిన్నామా, ఉన్నామా, పన్నామా అన్నంత వరకే చూసుకుంటారు.
అయితే ఈ ఇంట్లో మరి నేను వస్తే నేను కూడా వీరిలాగానే తయారవుతాను, భగవంతుడా మరి వీళ్ళని ఎలా మార్చాలి అనేటువంటిది బాగా ఆలోచించి ఆలోచిస్తూనే ఉన్నది. అనుకోకుండా ఒకరోజు స్నానం చేసి ఇట్లా తల వెంట్రుకలు ఆరబోసుకుంటుంటే ఆ ఇంటికి ఒక సాధువు వస్తుంటాడు అనమాట. భవతీ భిక్షాందేహి అని చెప్పేసి. ఇతను భవతీ భిక్షాందేహి అనడం, బయట నుంచి వాళ్ళ మామగారు ఇంట్లోకి రావడం. అప్పుడు ఈ అమ్మాయి ఏమన్నదంటే, మామగారిని కనిపెట్టుకుంటూనే, మేము సద్దన్నం తింటున్నాము, నీకేం పెట్టమంటావు, సాధువుకు సద్దన్నం పెడితే మంచిది కాదు, అందు గురించి ఇంకో ఇల్లు చూసుకోపో అని చెప్పేసి అన్నది. అంటే ఇతనికి సుర్రమన్నది అన్నట్టుగా మామగారికి. ఇక ఇంట్లోకి వచ్చి, రే ఎక్కడున్నావురా అని అన్నాడు. అంటే ఏంటి నాన్నగారు అంటే, నేను నీ పెళ్ళాం నీతో పాటు ఉండాలని అంటే నువ్వు ఈ ఇల్లు వదిలిపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఈవిడ ఇల్లు తిరిగేటువంటి ఆ సాధువులకు చెప్తున్నది, మన ఇంట్లోనంట మనమంట సద్యానం తింటున్నామంట, మనం వంట చేసుకోవట్లేదంట, మరి ఈ రకంగా పరువు తీస్తున్నది, మరి పరువు తీసేటట్టయితే మరి ఇంట్లో వద్దు, నీవు నీ పిల్లంతో పాటు నువ్వు వేరే వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. అట్లయితే నేను ఇప్పుడే అడుగుతా, ఏమమ్మా ఇట్రా అని చెప్పేసి పిలిచాడు. నువ్వు ఇలా అన్నావా అంటే అవును అన్నాను. మరి ఎందుకు అన్నావు అట్లా అని అంటే, అది ఉన్న వాస్తవం చెప్పేశాను, దాంట్లో దాపరికం ఏమున్నది అని. అయితే నువ్వు వెళ్ళిపో, మా ఇంట్లో నీకు స్థానం లేదు, నాన్నగారు కోపం చేస్తున్నాడు, ఇంట్లో వచ్చి వెళ్ళిపోమంటాడు, నీ కారణంగా నన్ను కూడా వెళ్ళిపోమని అంటున్నాడు, కాబట్టి నీకు నాకేం సంబంధం లేదు, నువ్వు వెళ్ళు, మీ అమ్మ నాన్నలు తీసుకొని రాపో, ఇక అది మాట్లాడుకుందాం, తెగరింపులు చేసుకుందాం అని చెప్పేసి అంటాడు అనమాట. ఇప్పుడు అక్కడ పరువు ఏంటంటే, పెళ్ళైన అమ్మాయి మొట్టమొదటిసారిగా తల్లిగారింటికి తల్లి గాని తండ్రి గాని అన్నదమ్ములు గాని ఎవరూ రాకుండా తాను ఒకతే వెళితే ఊరందరికీ ఒక సందేహం వస్తుంటది. అందు గురించి ఆమె నేరుగా ఇంటికి వెళ్ళకుండా పొలం దగ్గరికి వెళ్ళి అన్నకు అంత విషయం అంతా చెప్పింది అనమాట. సరే రమ్మని చెప్పేసి అన్నతో పాటుగా ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళినాక ఇంటి వాళ్ళకి విషయం చెప్తే సరే ఇక వాళ్ళంతా కలిసి ఒక రోజు వచ్చి కూర్చున్నారు. పంచాయతీలో కూర్చుంటే వాళ్ళు అన్నారన్నట్టుగా వాళ్ళు ఆ కులం వాళ్ళు, అత్తమామల యొక్క కులం వాళ్ళు, ఏమమ్మా నువ్వు ఇట్లా అన్నావు అంటే అన్నానన్న. అంటే మరి వాళ్ళ ఇంట్లో, మీ ఇంట్లో ఎప్పుడు పొయ్యి వెలిగారంటే వెలిగిస్తారని అన్నారు. మరి పొయ్యి వెలిగించి ఏం చేస్తారంటే వంట చేస్తారని. మరి వంట చేసినాక నువ్వు సద్యాన్నం ఎట్లా తింటున్నావు, నీకు ఒక్కదానికే పెడుతున్నారా అని అంటే అట్లా ఏం లేదు, నేను వండినది వేడి వేడి తింటుంటా, నేనే వంట చేస్తానని చెప్పేసి అవన్నీ. మరి సద్యాన్నం ఎట్లయింది అని అంటే, నా ఉద్దేశం మీరు అనుకునేటువంటి సద్యాన్నం కాదు, ఈ ఇంటి లోపల మనం ఎక్కడో ఏదో జన్మలో చేసుకొని వచ్చాం కాబట్టి ఇక్కడ మనం అంతా ఒకరికొకరం తోడయ్యాం, భార్యాభర్తలుగా అత్తమామలుగా ఈ రకంగా తోడై ఉన్నాం. కానీ ఇక్కడ మనం తింటున్నది ఏంటిది, ఇక్కడ మనం సంపాదించుకున్నది కాదు కదా, ఎక్కడో సంపాదించుకున్నది భగవంతుడు మనకి ఇక్కడ ప్రసాదిస్తున్నాడు. మరి ఇక్కడ నుంచి మనం వెళ్ళడానికి మన వయసు అయిపోతుంది కదా, పెరుగుతూనే ఉన్నాం కదా, దినదినం ముసలోళ్ళం అయితూనే ఉన్నాం కదా, అంటే పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు చనిపోతూనే ఉంటారు కదా. మరి అక్కడికి పోయినాక ఏమి తింటావు, అక్కడికి పోయినాక ఏం తింటామంటే అది ఎట్లా తెలుస్తుంది అంటే, ఇక్కడ దాన ధర్మాలు చెయ్యాలి కదా, పంచమయజ్యాలు చెయ్యాలి కదా, ఇంటికి అచ్చగాడు బిచ్చగాడు వస్తే అని పెట్టాలి కదా, ఇక్కడ మనం చేసినటువంటి పుణ్యమే అక్కడ మనకు లభిస్తుంటుంది. అలాంటప్పుడు ఇక్కడ ఏమి చేయకుండా పిసినారితనంగా నువ్వు ఎంత సంపాదించుకున్నావో నీ వరకే చూసుకొని ఉంటే, నీ ఇంటికి ఎవరు రాకపోయి ఉంటే, నువ్వు సచ్చినా కూడా రేపు నీ పాడమేయడానికి ఎవరు వస్తారు, వచ్చినా కూడా అయిష్టతతోటే వస్తుంటాడు. వీనికి పోతే ఎప్పుడు ఎంగిలి చేత్తో కాకిని కొట్టని అన్నటువంటి స్వభావం వీరిదని చెప్పేసి, అందు గురించి ఈ దాన ధర్మాలు చేయించాలి మా మామగారికి, కానీ నేను చిన్నదాన్ని కదా ఎలా చెప్తాను, అందు గురించి నేను ఈ రకంగా ఆలోచించి మాట్లాడానని అంటే, మామగారికి అందరి ముంగట కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, నా గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నావా తల్లి, మన కులాన్ని వంశాన్ని ఉద్ధరించడానికి అని చెప్పేసి. ఇక ఇవాళటి నుంచి నువ్వు ఎట్లా అంటే అట్లాగే, నువ్వు మా గురించి ఆలోచిస్తున్నావు, మేమేమో మా గురించే ఆలోచిస్తున్నాం, ఇవాళ తిన్నామా పడుకున్నామా లేచామా అన్న వరకే ఆలోచిస్తున్నాం, కానీ నువ్వు ఈ జన్మ తర్వాత కూడా రాబోయే జన్మల గురించి ఆలోచిస్తున్నావు, మాకు స్వర్గం లభించడానికి ఆలోచిస్తున్నావు. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు ఎట్లా అంటే అట్లాగే, నువ్వు పంచమహాయజ్యాలు చేసిన తర్వాతనే మనం భోంచేద్దాం అని చెప్పేసి ఆ రకంగా అందరి ముంగట చాలా ఆనంద బాష్పాలు రాల్చాడు అనమాట. చాలా చాలా గొప్ప అందరు ఆలోచించరు, ఏమున్నది అని ఆయన కనువిప్పు కలిపి కానీ ఆలోచించరు అన్ని కుటుంబాలలో.
ఇప్పుడు ఈ ఈ ఆత్మభావమే తెలియొద్దని చెప్పేసి బాలరాజు గారు కేవలం ఉపనిషత్తు వినడానికే వస్తున్నాడు, ఆత్మచింతన చేయడానికి వస్తలేడు, ప్రాణాయామం చేయడానికి వస్తలేడు. అవునా బాలరాజు గారు? మరి ఆత్మతత్వం బోధపడితేనే కదా ఇహలోకం పరలోకం తెలిసేది. అవును సార్. మరి కొద్దిగా సమయం తీసుకోవాలి దాని గురించి. సరే సార్. ఈ రూపకంగా ఏంటంటే ఈ మనుషుల నుంచి మొదలుకొని ఈ పిపీలిక, ఈ చీమలు, ఈ దోమలు, ఈ వీటన్నింటి వరకు భగవంతుడు అన్నింటికి వ్యవస్థ చేస్తున్నాడు యథాయోగ్యంగా. అందు గురించి భగవంతుడు చేసినటువంటి వ్యవస్థ మీదనే ఆధారపడి ఉన్నాయి. ఈ ఉపనిషత్తు చెప్పినటువంటి ఈ రహస్యము ఋగ్వేదము 10వ మండలము 125వ సూక్తము 3వ మంత్రంలో చెప్తున్నాడు. అహమేవ అన్నం మయా అన్నం అత్తి. ఎవరైతే నా అన్నం తింటున్నారో, ఎవరైతే నేను ఇచ్చిన వాక్ సామర్థ్యంతో మాట్లాడుతున్నారో, ఎవరైతే నేను ఇచ్చినటువంటి వినికిడితోటి ఇతరుల మాటలు వింటున్నారో, ఎవరైతే నేను ఇచ్చినటువంటి శారీరక సామర్థ్యంతో బలంతోటి ఈ యొక్క బరువులు ఎత్తుతున్నారో, ఈ యొక్క పోరాటం చేస్తున్నారో, ఎవరైతే నా వల్ల ఉపకారం పొందుతున్నారో, నన్ను కూడా నమ్మనటువంటి అవిశ్వాసులకు నేను శిక్షిస్తానని చెప్పేసి అంటున్నాడు భగవంతుడు. ఎంత 10వ మండలము ఋగ్వేదము 10వ మండలము 125వ సూక్తము 3వ మంత్రం. 10, 123 కదా? అవును, ఋగ్వేదం. అందుకని ఆత్మైవ ఇదం అగ్ర ఆసీద్. ఇక భగవంతుని యొక్క వ్యవస్థలో భగవంతుడే మొట్టమొదటిగా వచ్చి ఈ యొక్క హిరణ్యగర్భ సమవర్తత అగ్రే ఆత్మైవ ఇదం అగ్రే ఆసీత్. ఆత్మయే మొదట ఉండి, బ్రహ్మాండంలో పరమాత్మ మొదటగా ఉండి ఒక సృష్టి వ్యవస్థను చేశాడు. పిండ సృష్టిలో పురుషుడు యుక్త వయసు వచ్చిన తర్వాత అమ్మాయి దగ్గరికి వెళ్ళి వివాహం చేసుకొని వచ్చి తన కుటుంబాన్ని నిర్మాణం చేస్తుంటాడు. అందుగురించి యథా పిండే తథా బ్రహ్మాండే. ఇది వైదికం. అమ్మగారు విజయలక్ష్మి అమ్మగారు 17వది చూడండి. ఆత్మైవ ఇదం అగ్ర ఆసీత్ ఏక ఏవా. ఈ ఆత్మ పరమాత్మ అనేటువంటి ఆత్మయే మొట్టమొదటగా ఉండి ఈ యొక్క సృష్టి వ్యవస్థను అంతటిని చేసింది. సో అకామయత జాయామే స్యాత్. ఇక పిండ సృష్టి లోపల ఆలోచించింది ఏంటంటే, పరమాత్మనేమో అక్కడ బ్రహ్మాండ సృష్టి లోపల నేను మాయాస్వరూపిణి, నేను అగమ్య గోచరంగా ఉంటాను కాబట్టి ఈ యొక్క జీవాత్మలు నా యొక్క అస్తిత్వంను గుర్తించలేకున్నాయి అజ్ఞానంతో. అందువల్ల ఓ ప్రకృతి, నువ్వు నాతో ఏకీభవిస్తావా అని చెప్పేసి ప్రకృతిని ఏకీభవించుకున్నట్టుగానే ఇక్కడ పిండ సృష్టి లోపల ఈ ఆత్మ, పురుషుని యొక్క ఆత్మ ఒంటరిగా ఉండి అకామయత, అతడు కోరుకున్నాడు ఏమని అంటే జ్యాయామే స్యాత్. జ్యాయ అంటే పత్ని, భార్య. ఈ భార్య నాకు ఒక తోడు కావాలి అనేటువంటిది ఆలోచించాడు అనమాట. అథ నీకు భార్య ఎందుకు, తోడెందుకు అని అంటే ప్రజా ఏయా. అథ ఈ యొక్క సంతానం కావాలి, నేను నా వంశాన్ని నిలబెట్టుకోవాలి. ఆ వంశం నిలబెట్టుకోవాలి అని అంటే నేను పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలంటే భార్య కావాలి. భార్య వస్తేనే సంతానం అవుతుంటారు. ఆ రకంగా వంశం నిలబడుతుంది అనేటువంటిది అభిప్రాయం. అథ విత్తం మేస్యాత్. మరి ఆ భార్య రావాలన్న భార్య అడుగుతుంటది. మళ్ళీ ఈ రహస్యం యజుర్వేదము 3వ అధ్యాయము 2వ మంత్రంలో చెప్పబడింది అనమాట. సమీధాగ్నిం దువస్యత ఘృతైర్బోధయథ అతిథిం ఆస్మిన్ హవ్యా జుహోతన. ఈ మంత్రంలో ఏమని చెప్తుంది అంటే, సమిధ అగ్నిం, సమిధ ఈ యొక్క పురుషుని యొక్క జీవితం అనేటువంటిది సమిధ అగ్నిం దువస్యత. ఓ సమిధ, ఓ స్త్రీ ఆమె దగ్గరికి వెళ్ళి, ఇది ఏంటంటే నిశ్చితార్థంలో జరిగేటువంటి వార్తాలాపం. ఓ సమిధ అగ్నిం, అగ్నిం దువస్యత. ఓ సమిధ అంటే స్త్రీ. ఓ సమిధ, ఓ స్త్రీ, అగ్నిం నా యొక్క జీవిత ఉద్దేశమును దువస్యత జాజ్వల్యమానం చెయ్యి. దీనిని ఎప్పుడు ఆరిపోనివ్వకు, ఇది ఎప్పుడు వెలిగేటట్టుగా ఉంచడానికి నీవు నాతో పాటు ఏకీభవిస్తావా, నా జీవితంలోకి వస్తావా అని
ఇతను అడిగాడు, పురుషుడు అడిగాడు. అప్పుడు ఆమె ఏమంటున్నదంటే సమిధాగ్నిం దువస్యత ఘృతైర్ బోధయత అతిథిం. ఘృతై అని అంటే ఈ యొక్క నేతి చుక్కలు ఏవైతే మన శరీరానికి ఓజస్సు, ఈ యొక్క శక్తి సామర్థ్యం ఉంటుంటుందో, అన్నం యొక్క చివరి సారాంశం వీర్యం పౌరుషం ఉంటుంటుందో, ఈ ఊర్జ శక్తి ఉంటుంటుందో, ఆ ఊర్జ శక్తి ఘృతై అంటే నేతి బిందువుల లాగా, నెయ్యి యొక్క చుక్కల లాగా, ఘృతై బోధయత, నువ్వు ఎంత ధనం సంపాదించుకున్నావు, ఎన్ని లక్షల కోట్లు కూడబెట్టావు, ఏ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎన్ని ప్లాట్లు కొన్నావు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అని అంటే ఈనాటి పురుషుడు చెప్తుంటాడు ఏంటంటే, అవన్నీ మాకేం అవసరం లేదు, మా తాత ముత్తాతలు చాలా సంపాదించారు, మా నాన్న కూడా చాలా సంపాదించాడు, మనం కూర్చుండి తిన్నా, మన సంతానం అంతా కూర్చుండి తిన్నా కూడా తరగదు అని అంటే అప్పుడు ఆమె అంటది అనమాట, నేను వచ్చేది నీ దగ్గరికి, మీ తాత దగ్గరికి, మీ ముత్తాత దగ్గరికి, మీ నాన్న దగ్గరికి కాదు, వారు సంపాదించిన సంపత్తితో నాకేం సంబంధం లేదు. నన్ను చేపట్టేటువంటి నువ్వేం సంపాదించావు, నువ్వు పురుషార్థం చేస్తావా, లేదంటే ఊరికే పనికి మాలిన వాడిలాగా కూర్చుంటావా, అక్కడ ఇక్కడ తిరుగుతుంటావా, నువ్వెంత సంపాదించావు? ఘృతై బోధయత, చెప్పు. అతిథిగా నేను నీ ఇంటికి వచ్చేటువంటి నీ భార్యకు నువ్వు చెప్పాలి, నువ్వెంత సంపాదిస్తున్నావో తీసుకొచ్చి ఆమె చేతులు పెట్టాలి. ఇల్లు స్త్రీది, సమాజం పురుషుంది, అందుకని పురుషుడు బయటవాడు, స్త్రీ ఇంటిది. పట్టుకుంటున్నారా పుష్పమ్మ గారు? అదే ఇది కూడా యజుర్వేదం మూడో అధ్యాయం 2వ మంత్రమేనా? అవును, దాంట్లో ఉంది. అదే ఇప్పుడు మనం సమిధాగ్ని 2వ సమిధాదానంలో మనం ఆహుతి ఇవ్వం కదా, ఆ మంత్ర రహస్యం ఇది. ఓకే. ఘృతై బోధయథ అతిథిం, నువ్వు ఎంతెంత సంపాదిస్తున్నావు, నీ దగ్గర ఏం బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అది చెప్తేనే నేను నీ దగ్గరకు వస్తాను. లేకపోతే నేను వచ్చిన తర్వాత నువ్వు ఇంట్లో కూర్చుంటే నన్ను బయట కూలి పనికి, ఉద్యోగానికి అక్కడిక్కడ పంపిస్తుంటే మరి అది సరైనటువంటిది కాదు కదా. మళ్ళీ ఇంటికి అతిథులు వస్తుంటారు, పంచమహేజ్యాలు జరగాలి, మరి ఆ అమ్మ నాన్నని అందరిని చూసుకోవాలంటే పోషించడానికి సరైనటువంటి ధనం కావాలి కదా. అందుకని ఘృతై బోధయథ అతిథిం, ఈ అతిథి అంటే ద్వితీయ విభక్తి ఏకవచనం, అతిథిం, ఈ అతిథికు తెలియజేయాలి. బోధయత, తెలియజేయు అని చెప్తున్నాడు అన్నమాట. అందు గురించి హాస్మిన్ హవ్యా జుహోతన, ఆ రకంగా తెలియజేసిన తర్వాతనే ఇక వివాహ సంస్కారంలో హాస్మిన్ హవ్యా జుహోతన. ఆస్మిన్ అంటే ఈ యొక్క గృహస్థం అనేటువంటి యజ్ఞకుండములో హవి స్త్రీలింగం, హవి రూపముగా ఈ యొక్క స్త్రీ తనను తాను తల్లిదండ్రుల చేతుల మీదుగా పురుషుని జీవితంలోకి వెళ్తుంటారు. పట్టుకుంటున్నారా భాగ్యలక్ష్మమ్మ గారు? పట్టుకుంటున్నాం ఆచార్య. అందుకని ఇక్కడ చెప్పబడుతుంది ఏంటంటే, నాకు స్త్రీ కావాలి, నాకు భార్య కావాలి. ఎందుకు అంటే నేను నా వంశాన్ని నిలబెట్టుకోవడానికి, అందు గురించి నేను వివాహం చేసుకోవాలి అనేటువంటిది ఉంది. అప్పుడు ఆమె అడుగుతానంటే, ఏం సంపాదించావు, ఏమున్నది నీ దగ్గర, ఎందుకోసం నిన్ను పెళ్లి చేసుకోవాలి? అథ కర్మ కుర్వీయ ఇది, నువ్వు పని చేయగలవా? ఏదైనా పురుషార్థం ఆపద్ధర్మంలో నువ్వు చేయాల్సినటువంటి పురుషార్థం చేస్తున్నప్పుడు, ఇంకొకటిగా ఈ సమిత ప్రసంగం వచ్చింది కాబట్టి పురుషుడు స్త్రీకి ఇంటిలో వెన్నెముక లాంటి వాడు. అంటే వెన్నెముక మీద చర్మం కప్పబడి ఉంటది కదా, పురుషునికి స్త్రీ చర్మం లాంటిది. అంటే సమాజంలో పురుషుడు నెట్టుకు రావాలి అంటే స్త్రీ యొక్క తెలివితేటలతోటి పురుషుడు నెగ్గుకొస్తాడు. అందు గురించి ఆ సమిధ అనేటువంటిది ఏంటి అంటే, ఈ చర్మంతో కూడినటువంటిది, చుట్టూ చర్మం అంటే దాని యొక్క తొక్క అనేటువంటిది ఆ సమిధకే ఉండాలి. అప్పుడే సమిధ అనబడుతుంటది.
ఈ తోడుక లేనటువంటిది, ఈ తెల్లగా పలగ చేరినటువంటిది, పగలగొట్టినటువంటిది, మిషన్లో కోసినటువంటి ఇవన్నీ నగ్నంగా ఉంటుంటాయి. సమిధలు కావు. అందుకని ఎప్పుడు కూడా దంపతులు చర్చించుకుంటే వారి మధ్యలో తలదూర్చకండి. ఈ తలదూర్చి వారిని ఎడమొహం పెడమొహం చేయడం ఏంటంటే సమిధని పగలగొట్టడం అనేటివి భార్యాభర్తలు విడిపోవడానికి కారణం కావద్దు. సాధ్యమైనంత వరకు వారి సమస్యను వారిని పరిష్కరించుకొనివ్వండి. ఇక పెద్ద బుద్ధితోటి వాళ్ళు వచ్చి మనల్ని ప్రాధేయపడినప్పుడు వాళ్ళని కలపడానికి మాత్రమే ప్రయత్నించాలి, విడిపోవడానికి ప్రయత్నించకూడదు. ఇది భగవంతుని యొక్క ఆజ్ఞ. అందుగురించి మనం ఒకరి జీవితంతో నిలపాలి, కానీ జీవనాధారం లేకుండా అన్నదమ్ములతో విడిపోయేటట్టుగా, తల్లిదండ్రులతో విడిపోయేటట్టుగా, భార్యాభర్తలు విడిపోయేటట్టు అటువంటి దాంట్లోకి వెళ్ళకూడదు. తలదూర్చొద్దు, ఆయుష్ తగ్గిపోతుంది. ఏతావాన్ వై కామో నా ఇచ్ఛంశ్చ నా అతో భూయో విందేత్ తస్మాద్ అపి ఏతర్హి ఏకాకి కామయతే జాయా మే స్యాద్ అథ ప్రజాయేయ అథ విత్తం మే స్యాద్ అథ కర్మ కుర్వీయేతి. ఇక ఏమని చెప్తున్నాడంటే, సో అకామయత, ఇక అతడు ఆశిస్తున్నది ఏంటనంటే ఏతావాన్ వై కామ, ఈ విధమైనటువంటి కామం అంటే ఏంటంటే ఇక్కడ కోరిక ఏంటంటే నేను నా వంశం నిలవాలి అంటే సంతానం కలగాలంటే పెళ్లి చేసుకోవాలి అంటే భార్య రావాలి. భార్య ఏమంటున్నది అంటే నువ్వేం సంపాదిస్తావు, నీకు పని చేయడం వస్తా, ఏం పని చేస్తావు, ఊరికనే వయసు పెరిగింది కదా అని చెప్పేసి ఇద్దరిని దాంట్లో పందిట్లో కూర్చుండబెట్టి పసుపు రుద్ది తాళి కట్టడం అది పెళ్లి కాదు. అందుకే ఈ ఓంప్రకాష్ చెప్పేది, ఓంప్రకాష్ నేర్చుకుంటున్నటువంటి గురువులు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ పెళ్లి ఒక మహా నాటకం, దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. ఈ ఖర్చు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. మొన్న అంబానీ కొడుకుది పెళ్లి 10,000 కోట్లు పెట్టి పెళ్లికి ఖర్చు చేస్తే అది పేదరికమైనటువంటి పెళ్లి అని చెప్పేసి పత్రికా విలేకరులు చెప్తున్నారన్నమాట. అంటే వాళ్ళకున్న హోదాను బట్టి వాళ్ళు కొన్ని 100,000 కోట్లు పెట్టాలి, కానీ కేవలం 10,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అందుకే పేదరికం పెళ్లి అని చెప్పేసి దాన్ని హేళనగా చులకనగా మాట్లాడారనమాట. అయితే ఇక్కడ ఏంటి రహస్యం అని అంటే, ఈ స్త్రీ అనేటువంటిది ఆశ్రయం కోరుకుంటది అనమాట కుటుంబాన్ని నిలపడానికి. ఓహో, సమయం చాలా అయిపోయింది మునిగారు, మన ప్రసంగం. అతని 10,000 కోట్లు అంటే ఆయన సామర్థ్యానికి అతి తక్కువనా? అతి తక్కువ, చాలా తక్కువ. అంటే అతనికి కొన్ని లక్షల కోట్లునే మరి ఇంకెక్కువ. ఏంటంటే జేబులో రూపాయల నోట్లు ఉంటే అవన్నీ పక్కన పెట్టి అందులోకి వెళ్ళి చిల్లర డబ్బులు తీసినట్టుగా. సంతోషం, ధన్యవాదములు. సమయం చాలా ధన్యవాదాలు. సమయం తెలియకుండానే అయిపోతున్నది. మనము జీవితం లోపల సంతానోత్పత్తి కొరకు ఒక బ్రహ్మచారి, ఒక పురుషుడు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి జీవిత రహస్యాన్ని, తర్వాత కోడలు ఇంటికి వచ్చిన తర్వాత మామగారిని, తన కుటుంబాన్ని మెట్టింటిలో ఏ విధంగా గొప్పగా ఆలోచించాలనేటువంటి రహస్యాన్ని కూడా చక్కగా తెలియజేశారు. ఇట్లాంటి రహస్యాలు బయట దొరకవు. కాబట్టి ఇది వినండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. బాగా విశేషమైనటువంటి లోతైన సమస్య వస్తుంది కాబట్టి మీరు వినాలి ప్రార్థన. అనంతరం వైదిక సంధ్యోపాసన అమ్మ పుష్పమ్మ గారు చేపిస్తారా? అమ్మ ఈరోజు ప్రభాకర్ గారు లేరు. వైదిక సంధ్య బ్రహ్మవచనం.
अमृतोपस्वरनमसि स्वाहा। ॐ अमृतापिधानमसि स्वाहा। ॐ सत्यं यशः श्रीर्मैत्रीः श्रेतां स्वाहा। ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः। ॐ वाक् वाक् ॐ प्राणः प्राणः ॐ चक्षुः चक्षुः ॐ श्रोत्रं श्रोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ खं ब्रह्म पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ సత్యం। దీనితో మొదటి ప్రకరణం పూర్తవుతుంది। ఇప్పుడు రెండో ప్రకరణం ఓమృతం చ సత్యం చాభిర్భాతపసోధ్యజాయత తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదద్ధి సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వసి सूर्याचन्द्रमसौद्धाता यथा पूर्वमकल्पयत् दिवां च पृथिवीं चान्तरिक्षमथो स्वः। ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः। ॐ प्रासीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं विस्मत्सम्भोजं भेदद्मः। दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरशिरादिरक्षिता पितरैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं विस्मत्सम्भोजं भेदद्मः। प्रतीचीदिग्वरुणोऽधिपतिः प्रजाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं विस्मत्सम्भोजं भेदद्मः। उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं विस्मत्सम्भोजं भेदद्मः। ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुधैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं विस्मत्सम्भोजं भेदद्मः। ऊर्ध्वादिबृहस्पतिरधिपतिः श्रुत्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं विस्मत्सम्भोजं भेदद्मः। जातवेदसे सुनवाम सोममराति यतो निदहाति वेदः
स्तनः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्पृशश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसः परिस्वः पश्यन्तगुत्तरम् देवं देवत्रा సూర్యమగన్మజ్యోతిరుత్తమం. దీనితో రెండో ప్రకరణం పూర్తవుతుంది. ఇప్పుడు ప్రాయశ్చిత్తము. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదః శతం జీవేమ శరదః శతం శృణుయామ శరదః శతం ప్రబ్రవామ శరదః శతం అదీనాహక్షామ శరదః శతం భూయశ్చ శరదః శతాత్. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక సచ్చిదానంద స్వరూప జగదుత్పాదక దేవ, నీ దివ్యం వరేణ్యమునైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యం మా హృదయంలో ధ్యానించుము. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మములు చేయునట్లు మా బుద్ధులను ప్రేరేపించము. అత సమర్పణ భావం. ఓ పరమేశ్వర దయానిదే, మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఓం ఇది వైదిక సంధ్య బ్రహ్మయోచన. అత శాంతి పాఠ. ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిః వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః. అందరూ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ. నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. ఓం నమో నమస్తే ఆచార్య సర్వే